మనం జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఈ 6 రకాల మనుషులకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పారు. వీరికి దూరంగా ఉంటే అన్ని రకాలుగా మనకు మంచి జరుగుతుందని కూడా అన్నారు. ఆ 6 రకాల మనిషి ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషి ఏదైనా సాధించాలనుకున్న తపన ఉంటుంది. సక్సెస్ కోసం కోపం పరిమితిస్తుంటారు. కానీ 100కి 50% మంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. మనం సక్సెస్ అవ్వటానికి, అవ్వలేకపోవటానికి కారణం మన ఎంపికలు, మన నిర్ణయాలు. ముఖ్యంగా మనం ఎవరితో ఉంటున్నాం అన్నదే మన భవిష్యత్తు యొక్క నిర్ణయిస్తుంది. అలాగే ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం మన జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఈ 6 రకాల మనుషులకు దూరంగా ఉండాలి. అప్పుడే మానసికంగా గానీ, శారీరకంగా గానీ కూడా బాగుంటామట. 1 డబ్బు కాదు క్యారెక్టర్ ముఖ్యం. డబ్బుంది కదా అని ఎవరితో పడితే వారితో స్నేహం చేయకండి. మంచి విలువలు, నిజాయితీ ఉన్న వ్యక్తుల్నే జీవితంలోకి అనుమతించండి. ఇలాంటి గుణాలు ఉన్నవారే మనతో ఎక్కువ కాలం కలిసి నడుస్తారు. మన కష్ట నష్టాల్లో కూడా తోడుంటారు. సక్సెస్‌కు మార్గులుగా అవుతారు. ఇక రెండవది మాటలు కాదు చేతలు ముఖ్యం. ఏ బంధమైనా కావచ్చు. మాటల కంటే చేతలే ముఖ్యం. కొంతమంది మన కోసం అది చేస్తాం, ఇది చేస్తాం, మనల్ని అంత ప్రేమిస్తున్నాం, ఇంత ప్రేమిస్తున్నాం అని కూడా అంటారు. కానీ చేతల దగ్గరకు వచ్చేసరికి వారి ప్రవర్తనలు శూన్యం. నిజంగా వారు మనల్ని అభిమానిస్తుంటే, ప్రేమిస్తుంటే మాటల్లో కాదు చేతల్లో కనబడుతుంది. చేతల్లో మన మీద ప్రేమను చూపించేవారు మన సక్సెస్ కోసం చివరి వరకు తోడుంటారు. ఇక మూడోది ఎప్పటికీ ఒకేలా ఉండేవాళ్ళు. మన జీవితంలో మనతో ఎప్పుడు ఒకేలాగా ప్రవర్తించే వారితోటే ఉండండి. కొంతమంది ఉంటారు. ఈరోజు మనతో బాగుంటారు. కొన్ని రోజుల తర్వాత మనం ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఇక 4 స్నేహాలే విలువల్ని నిర్ణయిస్తాయి. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్న దాన్ని బట్టే మనకు సమాజం విలువనుగా ఉంటుంది. మన భవిష్యత్తు కూడా వారి వల్ల మారుతుంది. మంచి స్నేహాలు మంచిగా ముగుస్తాయి. చెడు స్నేహాలు ఎప్పుడు చెడుగానే ముగుస్తాయి. ఇక ఐదవది నిజాయితీని పరీక్షించండి. ఈ ప్రపంచ కాలంలో కంటే అత్యంత విలువైనది ఏదైనా ఉంటుందంటే అది ఖచ్చితంగా నిజాయితీ అనే చెప్పాలి. ఏ బంధంలో అయినా సరే నిజాయితీ లేకపోతే అది ఎక్కువ కాలం నిలవదు. మన దగ్గరగా అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ ఏమి లేనప్పుడు కూడా ఉండేవాళ్ళే మన వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎప్పుడూ మీ జీవితంలో నుండి అస్సలు వదులుకోకండి. ఇక ఆరవది నెగెటివ్ గాళ్ళు. కొంతమందికి మనం ఏదన్నా సాధిస్తామనే నమ్మకం ఉంటుంది. అలాంటి వారు మనకు తోడుగా ఉంటారు. కొంతమంది ఉంటారు, మనం ఏదైనా చెప్తే, "ఆ! చేసినప్పుడు చూద్దాంలే. నీకంత సీన్ ఉందా?" అంటూ ఎగతాళి చేస్తుంటారు. మనల్ని అన్ని విధాలుగా నెగెటివ్ వైపు అంటే, ఈ ఒక వర్క్ చేద్దామంటే, "అది కాదురా" అని చెప్పేవాళ్ళు అలా లాగడానికి చూస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిదని చాణక్య నీతి మరి చెప్తుంది. ఇలాంటి వీడియోల కోసం మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.